బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖలోని సీతమ్మధారలో దారుణం చోటు చేసుకుంది. మతి స్థిమితంలోని 13 ఏళ్ల మూగ బాలికపై ఇద్దరు కానిస్టేబుల్స్ అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఘటనకు పోలీసు కమిషనర్ శంఖభద్ర బాగ్చి సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, రైట్ దీపిక, చూసుకుంటే విశాఖ జిల్లాలో దారుణ ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఇద్దరు కామందులు మతిస్థిమితము లేనటువంటి 11 ఏళ్ల మూగ అమ్మాయి పైన అయితే అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఘటన విశాఖ ద్వారకా 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోనైతే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విశాఖ ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సీతమ్మధారలో నివసిస్తున్నటువంటి మూగ మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఈ మూగ మైనర్ బాలిక నేను సాయంత్రం తన ఇంటికి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో మద్యం సేవించినటువంటి ఇద్దరు కామాంధులు అయితే ఆ బాలికను పక్కనే ఉన్నటువంటి పొదల్లోకి తీసుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సీతమ్మధార ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి కొండ ప్రాంతం ఏదైతే ఉందో ఆ కొండ ప్రాంతానికి తీసుకొని వెళ్ళి బాలిక పైన అత్యాచారం ఒడిగినట్లుగా తెలుస్తుంది. అయితే రాత్రి సమయంలో విషయాన్ని వేడిస్తూ కూడా బాలిక తన కుటుంబం వద్దకు వచ్చి తల్లిదండ్రులకి తన యొక్క హావభావాలతో తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దీంతో పూర్తిగా కూడా తన బాలికపై జరిగినటువంటి అఘాయిత్యం ఏదైతే ఉందో అఘాయిత్యానికి ఆ తల్లిదండ్రులంతా కూడా పూర్తిగా కృంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే వెంటనే తేరుకున్నటువంటి బాలిక తల్లి తండ్రి కూడాని 112 కాల్ ద్వారా విశాఖ సిపికి అయితే సమాచారం అందించారు. సమాచారం అందించినటువంటి అతి తక్కువ సమయంలోనే విశాఖ సిపి కూడా చాలా స్పీడ్గానే రియాక్ట్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే ఆ ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘట్టానికి ఒడిగట్టినటువంటి ఆ ఇద్దరు కామాంధులు ఎవరైతే ఉన్నారో కామాంధులను త్వరితగతిన పట్టుకోవాలంటూ కూడా ద్వారకా పోలీసులు విశాఖ సిపి ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఇలాంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నటువంటి ఆ ప్రాంతాలపైన కూడా పూర్తిగా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే 4వ పట్టణ పోలీస్ స్టేషన్ కానివ్వండి లేదా ద్వారకా పోలీస్ స్టేషన్ కానీ ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఏరియా అంతా కూడా పూర్తిగా కూడా నిర్మానుష్య ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ఎక్కువగా పోలీసులు గస్తీ నిర్వహించాల్సినటువంటి సమయం అయితే ఉంటుంది. ఆ ప్రాంతంలో ఆ సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో పోలీసులు గస్తీ నిర్వహించకపోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుని ఉండొచ్చు అనేటటువంటి భావనతో విశాఖ సిపి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసులపైన కూడా చాలా సీరియస్ అయ్యారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మైనర్ బాలిక పైన ఇలాంటి ఘటనకు పాల్పడినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా విశాఖ సిపి సీరియస్ అయితే అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారిపైన కఠినమైన చట్టాలు అమలు చేయాలంటూ కూడా సిబ్బందికి అయితే సూచించారు. అలాగే చూసుకుంటే ఏదైతే ఆ మైనర్ బాలిక ఏదైతే అత్యాచారానికి గురైందో మైనర్ బాలిక సంబంధించినటువంటి ఆ తల్లిదండ్రులతో పాటు ఆమెనైతే హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఘటన జరిగినటువంటి ఆ దాదాపు 2-3 గంటల్లోనే ఇద్దరు నేరస్తులను కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇటువంటి ఘటనలు కూడా వరుసగా ఉత్పన్నమవుతున్నాయి. మానవ మృగాలు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిపైన ఇలాంటి అఘాయిత్యాలకైతే పాల్పడుతున్నటువంటి ఘటనలు ఎప్పటికప్పుడు కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ జిల్లాలోనే చూసుకుంటే ఎక్కువగా ఇలాంటి ఘటనలే ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి ఘటనలకు పాల్పడినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటే మరలా ఇటువంటి ఘటనలు కూడా ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఉందో. అయితే ఈ ఘటనకు పాల్పడినటువంటి ఇద్దరు వ్యక్తులకి సంబంధించినటువంటి ఏదైతే డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ని ప్రస్తుతం అయితే పోలీసులు గోప్యంగా ఉంచి దర్యాప్తు అయితే చేస్తున్నారు. వారితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ఏదైతే మూగ బాలికకి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో అన్యాయం పైన మహిళా సంఘాలన్నీ కూడా పూర్తిగా కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. మానవ మృగాలు మహిళల పైన కానీ లేదా చిన్నారి బాలికల పైన కూడా ఇలాంటి అఘాయిత్యాలకైతే పాల్పడుతున్నారు. వీరిని కఠినంగా శిక్షించాలి, నడి రోడ్డు పైన బహిరంగంగా శిక్షించాలంటూ కూడా వారంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఘటన జరిగిందో ఘటన జరిగిన తర్వాత పూర్తిగా విశాఖ అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే తనకి మాటలు రాకపోవడం అలాగే ఆ బాలికను తీసుకువెళ్లే సమయంలో తను స్పందించకపోవడంతో పూర్తిగా ఇలాంటి ఘటన అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే బాలిక ఎక్కువగా అరిచి కేకలు పెట్టినట్లయితే ఈ ఇద్దరిని కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా వీరిద్దరు కూడా తమ కామ కోరికలు తీర్చుకునేందుకు బాలికనైతే ఎత్తుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. బాలికని ఎత్తుకెళ్లి ఇద్దరు కూడా అత్యాచారానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తుంది. దీంతోనే తల్లిదండ్రుల ఫిర్యాదుతో కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే ఇద్దరు నిందితులను కూడా అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు కేసుకు సంబంధించి పూర్తిగా విచారణ అయితే చెబుతున్నారు. దీని వెనక వారిద్దరితో పాటు మరెవరైనా ఉన్నారా లేదనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఇటువంటి ఘటనలు విశాఖలో మరలా ఉత్పన్నం కాకుండా కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా విశాఖ సిపి శంకరభద్ర బాగ్చి అయితే ఇప్పటికే అయితే పూర్తిగా కూడా అన్ని పోలీస్ స్టేషన్లకి కట్టుదిట్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది. ఎక్కడైతే నిర్మానుష్య ప్రదేశాలు ఉన్నాయో ఎక్కడైతే వైన్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో గస్తీని పెంచాలంటూ
కూడా సిపి చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది దీపిక. రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్.